నేను వినయ్. హాయ్ వినయ్. మీరు ఒకప్పుడు హోటల్‌లో పని చేశారంట కదా! అవును. ఆ హోటల్ ఓనర్ పైన కేసేసారంట కదండీ! అవునా? వాయమ్మో! ఇచ్చులు, కచ్చకాయలు అన్నీ అడుగుతుండర్రా. హోటల్‌లో పనిచేసి హోటల్ ఓనర్ మీద కేసేసినావా? అంటే నేనప్పుడు 10 అయిపోయి 16 ఏండ్లో, 17 ఏండ్లో ఉండేది. ముషీరాబాద్ పక్కన సాయిరాజ్ డీలక్స్ ఇప్పుడు లేదనుకుంటా హోటల్. సాయిరాజ్ డీలక్స్ థియేటర్ పక్కనుండే మానస రెస్టారెంట్. వాళ్ళు కన్నడోళ్ళు. నాకు కన్నడ, తమిళ్, నేపాలి, తుళి, లంబాడి, హిందీ 7 భాషలొచ్చు. వామ్మో! ఇక ఆడు కన్నడోడు అనుకొని మంచిగా పనికెట్టుకున్నారు. నేను వెయిటర్ డ్యూటీ చేస్తున్నా. అదేమైంది దసరా పండుగ. తెలంగాణ దసరా అంటే పెద్ద సంక్రాంతి, ఆంధ్రాలో సంక్రాంతి లాగా. మా చెల్లెలు అంటే పిచ్చి. మా ప్రియమైన నీకో ఏదో స్నేహది మనసున ఉన్నది చెప్ప. ఆ సినిమా రిలీజ్ అయింది. ఆ గాగ్రా చూస్తే మొత్తం మా చెల్లెలే గుర్తొచ్చింది. నా జీతము ఎంత 600 నెలకి. ఆ గాగ్రకి ఎంత 1400 ఉన్నది. 2 నెలల జీతం పెట్టి ఆ గాగ్రా కొని మా చెల్లెలకి సైండీల్ చెప్పులు వేసి కొనుక్కొని అన్ని ఏంటివేంటివో గాజులు బోజులు అన్ని కొన్నా. పోయి మా చెల్లెలకి డ్రెస్ వేసి దసరాకు జమ్మికోవాలని కొని ఆయన షేటుకు చెప్పిన ముందే, అయ్యా నేను పలానా తారీఖు నేను వెళ్ళిపోతాను. ఆడు బాడకావు గాడు పంపిస్తా అన్నాడు. ఎల్లుండి పండుగ పంపిస్తారంటే, ఏయ్ బలిచిందా కొడుక, దౌడకే చేస్తా, మీ అమ్మ వచ్చి చేస్తుందా, మీ నాయన వచ్చి చేస్తాడా పని అన్నాడు. నాకు బాధ అనిపించి మళ్ళీ ఇంకో మాట అన్నాడు, నీ అక్క చెల్లెలు వచ్చి చేస్తుందా అన్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. నువ్వు ఎవరిని అన్నా మా అమ్మ నాన్న నేను తట్టుకో, నా చెల్లెలు అంటే మాత్రం తట్టుకోను. నా చెల్లెలు అంటే అంత పిచ్చి నాకు. బాగా బాధ అనిపించి ఎవడన్నా వస్తే పంపిస్తా అన్నాడు. అంటే నీ హోటల్కి ఎవడొస్తాడా అన్న కోపంలో. ఆడు రప్ప 2 దెబ్బలు వేసిండు. వేసినా ఎక్కిలు పట్టి ఏడుస్తున్నా. మళ్ళీ వచ్చిండు, బతిలాడి తినబెట్టిండు. తిన్నా. బాగా ఆలోచించిన ఏమన్నా కానీ దెబ్బలు కాదు, ఇంటికి పోవాలి, మా చెల్లెలు ఈ గాగ్ర తొడగాలి దసరా రోజు అని ఆలోచన చేసి నైట్ అంతా కూర్చొని పక్కనే పోలీస్ స్టేషన్ ఉంటుంది. సపోర్ట్ చేయకుండా పోయి 2 బట్టలు అంగి సింగిపోయిన అంగి వేసుకున్నా. పోయి పోలీస్ స్టేషన్ లో కూర్చున్నా. పోలీస్ స్టేషన్ లో కూర్చున్నా. ఏమైంది బాబు అంటే, నాకు మీసాలు కూడా రాలే, చైల్డ్ అదేదో చిన్నపిల్లల పని పెట్టుకోవద్దు ఇప్పుడు కూడా రాలేదు. తీసేసినావా? పోయి సార్ గిట్లా మానస రెస్టారెంట్ సేటు నన్ను కొట్టిండు సార్ అన్న. ఆ పోలీసు వాళ్ళకు మరి నా దోశలు ఇయ్యడా లేకుంటే పార్కింగ్ పైసలు ఇయ్యడా ఏమి ఇయ్యడో తెలియదు. బాగా పుట్టెడు కోపం ఉన్నది, ఎప్పుడు దొరుకుతాడా కొడుకని. ఒక 5-6 మంది ఎస్ఐలు అందరు ఎవరు పనులలో వాళ్ళు ఉన్నారు. మానస రెస్టారెంట్ సేటు నన్ను కొట్టిండు అనగానే అన్ని వదిలేసి వచ్చి నా దగ్గర కూర్చున్నాడు. నేను కింద కూర్చున్నోని తీసుకొని వచ్చి కుర్చీలో కూర్చోబెట్టరు. కూర్చుంటే అమ్మాయి పోలీసు వాళ్ళు అంటే ఉచ్చబడుతుంది, అంత భయం. ఏమైందయ్యా అంటే, నన్ను కొట్టిండు సార్ అన్న. అంటే మొత్తం రాపిచ్చిండు నన్ను. అదే బూతులు అన్ని అన్నాడు, తిట్టిండు. ఆడు బాడకావు తిట్టిండు, నిజంగానే తిట్టిండు. ఆడు తిట్టిన అన్ని నాకు వచ్చిరాని తెలుగులో రాపిచ్చిండు. బిడ్డ 10 మంది దిగిండ్రు జీపు తీసుకొని తీరు. నన్ను కొట్టినోడు లేడు, అని తమ్ముడు ఉన్నాడు. వాడంటాడు, ఏ నాతో పెట్టుకోకండి అని. లాంటి కొడుక నీతోటి ఏంద్రా పెట్టుకో, గల్లా వాటి గురించి రప్ప అపరించారు. నాకు ఒక సూపర్వైజర్ మీద కోపం ఉండే, ఆడు బాగా సతాయిస్తున్నాయి. సార్ నన్ను కొట్టినప్పుడు గీడు కూడా ఉన్నాడు సార్, ఈడు కొట్టించండి అన్న. ఆన్ని కూడా లోపటేసిర్రు. పోయినా మీన్ పోయినాక రోకల్ బండి ఉన్నది ఇంత, ఆయన రోకల్ బండి పట్టుకో అన్నాడు. ఎందుకు సార్ అంటే, దీంతో కొట్టిండు నిన్ను, చేతులు వెనక్కి గట్టేసిండు నేను. సార్ నన్ను అట్లా కొట్టలేదు సార్. కొట్టిండ్రా అంతే. నాకేం పైసలు ఇస్తే అక్కడ ఇంటికి పోదామని. తర్వాత ఇక కేసు వేసిర్రు, అయిపోయింది. నాకు ప్రేమ్ కుమార్ ప్రవీణ్ కుమార్ ఉండే ఎస్ఐ, ఇంటికి తీసుకుపోయి బిర్యానీ తినబెట్టి 1000 రూపాయలు ఇచ్చి మీ చెల్లెలకి పో అన్నాడు. నేను మర్చిపోయినా. మా చెల్లెలు ఆనందం, ఊర్లో అందరూ కొమరిగాని చెల్లెలు గాగ్రా అదో పెద్ద ఫేమస్ అయిపోయింది. తర్వాత 2 ఇయర్స్ తర్వాత ఆడు కేసు నాంపల్లి చుట్టూ తిరుగుతుండంట, తండ్రి 2 కొడుకులు హోటల్ బంద్ చేసుకొని. నాడు నేను ఫోన్ చేసిన, అరే నీ కాలు మొక్తారా రారా, నా కేసు కొట్టేరా అంటే పోయి ఆ పోలీస్ స్టేషన్ పోయి, సార్ మరి నాకు 750 ఇచ్చేది ఉన్నది కదా, ఇస్తారా సార్ అని. నీ 750 ఇలా తగలేరా, ఆ 1,00,000 రూపాయలు అయినా ఏనికి రెడీ ఉండడు, నువ్వు 1,00,000 అడుగు అన్నాడు. నేను 750 చాలంటే నువ్వు అయితే అడుగురా అన్నాడు. వాళ్ళు వచ్చి అడిగితే 750కి 1,00,000 ఇత్తుమారా అని కన్నడలో మాట్లాడుతున్నారు. తర్వాత నాంపల్లి స్టేషన్ పోయినాం, కేసు కొట్టేస్తాను ఒప్పుకున్నా. పోయినాక ఆడ కల్లీలో పడ్డా, నేను కిల్లీలో పడ్డా. బాబు కేసు కొట్టేస్తావా అన్నారు. కొట్టేయను సార్ అన్న. ఈ పోలీసు వాళ్ళంతా షాక్. ఇంతగానని చెప్పి పొద్దున్న నుంచి నూరి పోస్తే మళ్ళా కేసు కొట్టేయను అంటాడు. ఏంది ఏమైందంటే, సార్ ఆయన ఒక ఒట్టేయమను వాళ్ళ అమ్మ మీద, ఇంకా జీవితంలో ఏ వర్కర్ని ఇట్లా ఇబ్బంది పెట్టను, జీతాలు కరెక్ట్ ఇస్తా, నా వర్కర్ని నా సొంత పిల్లలుగా చూసుకుంటాను, ఒట్టేస్తే కొట్టేస్తా అన్న. సరే అన్నాడు. ఒట్టేసిండు, కొట్టేసిన.
4,000 ఇచ్చిరు తీసుకొని జంప్. ఇవంతా వింటుంటే ఒక ముళ్ళుని ఒక ముళ్ళుతోనే తీయాలి అని అన్నారు. అంటే ఇక్కడ పోలీస్ వాళ్ళకి నిజంగా వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. బట్ ఎక్కడో ఆ హోటల్ ఓనర్ అలా చేయడానికి వీళ్ళు సపరేట్ గా వేరే దారికి వెళ్ళి అవునవును. వాడిని బుక్ చేయడానికి, అంటే పోలీసు వాళ్ళు ఇలానే ఉంటే సమాజం చక్కగా అవుతుంది అని అంటారు. తప్పు పట్టుకోవచ్చు, కానీ పోలీస్ సిబ్బంది వారికి వెరీ గుడ్ సార్. నెక్స్ట్ నాన్న. హాయ్ బ్రో, ఐఎమ్ వంశీ. హాయ్ బ్రో. చిన్నప్పుడు ఇంట్లో నుంచి పారిపోయారంటగా, ఎందుకు పారిపోయారు? ఎప్పుడు పారిపోయారు? ఇది కూడా జరిగిందా? రే ఏమి లైఫ్ రా నైనా అనేది. కాదు ఈడు జిడిగిందలో లేక ముద్దుగానే ఉండవు. ఎప్పుడు తెలిసిందా నీకు? ఏం లేదు రావే, 7వ తరగతి ఉన్నప్పుడు అప్పుడు కూడా ఓ నాడు మా అన్న కొట్టాలి పిడికలు, పెండ విసికి పిడికలు కొట్టాలి. ఓ నాడు మా చెల్లెలు కొట్టాలి, ఒకనాడు నేను కొట్టాలి. అంటే వంతులు అన్నట్టు. మా చెల్లెలు ఏం చేసింది, ఇవాళ నా వంతు కాదు చిన్నది, నేనెందుకు కొడతా అన్నది. సరే నీ అమ్మ ఇవ్వని పాపం అంటే నేనేం జర బూతులు తిట్టుకుంటా పిడికలు కొడుతున్నా. మా అయ్య ఎనికికెళ్ళి మంచి దిట్టంగా ఉన్నాడు సోరగా. బిడ్డ ఎనికెళ్ళి వచ్చి జాడిచ్చి తన్నిండు. తన్న కొడుక ఏం మాటలు రావని పోయి పెండల పడ్డా. నన్ను కొడతారా మీరు అని అక్కడిక్కడ చూసిన. మా అక్క ఇంట్లో ఉండే పాపం కడుపుతోటి ఉండే. అప్పుడు మా అక్క చెప్పకుండా ఈయన కందులు తీసుకొని పోయి అమ్ముకొని 40 రూపాయలు వచ్చినాయి. ఒక లాగు పెట్టుకున్న, ఒక అంగి, ఒక తువాల కవర్లో పెట్టుకొని హైదరాబాద్ వచ్చేసిన. పట్నం వచ్చుడు అప్పుడు అంటే దుబాయ్ పోయినట్టు వచ్చేసి ఏడదిగినంటే మోజ మార్కెట్ లో ఒకటి సుధా టిఫిన్ సెంటర్ ఉంటుంది, అందరికి తిరుగుతున్నా. సార్ మా అమ్మకి ఆపరేషన్ అయింది సార్, మీ కాలు మొక్తా సార్, నాకు పని ఇవ్వండి సార్, మీకు దండం పెడతా సార్. చిన్న పిల్లగాడిని కాలు మొక్తే నడు చైల్డ్ ఏదో లేబర్ కింద వస్తుంది నడువాను. లాస్ట్ కానీ కాళ్ళు మొక్తే పనికి ఎట్టుకున్నాడు. ఈ 7 రోజులు సెలవులు ఇస్తారు కదా, 7 రోజుల్లో రోజుకు 22 రూపాయలు క్లీన్ చేయాలి, గిన్నెలు కడగాలి. ఈ 7 రోజులలో సబ్బు వాడలే, షాంపూ వాడలే. 7 రోజులలో 22 అన్ని జమ చేసి మా అయ్య ముఖం మీద కొడదామని నేను అనుకుంటున్నా. మా వాళ్ళు ఏం చేసిర్రు, పొదిమికి వచ్చిండ్రు, పిల్లగాడు లేడు అని మా అయ్య ఎకర భూమి అమ్మేసిండు. అమ్మేసి ఆ మంత్రకానికి 10,000, ఈ మంత్రకానికి 10,000, పోలీస్ కేసులు, పరిశాన్ అయ్యి ఆగం ఏడుపులు. మా అమ్మ అయితే 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసింది. నా పిల్లగాడే లేడు, నేను ఎందుకు బతుకుతాను. లాస్ట్ దసరా రోజు చూసిండ్రు, వస్తాడా బతుకుంటే. ఒక మంత్రకాళ్ళు ఎట్లుంటారు, లేదమ్మా మీ పాలెళ్ళు చంపేసి మూట కట్టి ఈ తూర్పు పక్క బాయిలు వేసిర్రు. భయం. ఇంకో మంత్రకాంతానికి వస్తే శాతవాడి చేసిండ్రు. పిల్లగాడు పిచ్చోడై తిరుగుతున్నాడు, ఇతల పక్క తిరుగుతున్నాడు. ఇట్లా చెప్పేసరికి బాగా భయం అయిపోయింది. దసరా రోజు ఈ షేటుగాడు పంపించలే. దసరా వెళ్ళిన తెల్లారి నాకు స్కూల్ ఉన్నది సార్ అంటే, అరే బాడకావు అప్పుడు ఏమన్నావురా, మీ అమ్మకి ఆపరేషన్ అయింది, పైసలు కావాలి, సంవత్సరం చేస్తాను అంటే అబద్ధం చెప్పిన సార్ అని కాలు మొక్కితే 750 ఇచ్చిండు. తీసుకున్నా, పోయి మా ఊళ్ళో దిగానే ఊరంతా పరిచాను. వచ్చిండు అని. అప్పటి నుంచి ఇప్పటి వరకు మలతెల్లారు స్కూల్ తెరిచారు. ప్రేయర్ అవుతుంది. నేను కొంచెం లేటు పోతే భారతదేశం నా మాతృభూమి అనేటోళ్ళు అందరూ ఇటు మళ్ళీ అంటే చచ్చిపోయిండు అనుకున్నోడు వచ్చిండు. అప్పటి నుంచి మా ఇబ్రాహిం సార్ క్లాస్ లా అబ్బో అమ్మోతే పారిని ఏమనుకుంటే అబ్బో అలిగిపోతాడు ఆయన. కోమలత్త సూపర్. అన్ని అడిగిన క్వశ్చన్లకి చాలా బాగా ఆన్సర్ చేసి ఎక్కడో మన జీవితాల్లో కూడా కొంచెం మార్పు వచ్చేలాగా చేసింది కదా, అది వెరీ గుడ్, సూపర్. సో ఈ దెబ్బకి ఇంకా ఎలాంటి గేమ్లు పెట్టకుండా డైరెక్ట్ టీం రవిక, టీం ఇందుక అంటే అత్త ఎవరు టీంకి వెళ్తుంది? టీమ్ మ్యాండీ, టీం రవి ఒక టీం కి సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఇది మ్యాండీ, అది బోండి. బోండికి వెళ్తా, మ్యాండీకి వెళ్తా. అది కరెక్ట్ అబ్బా, సూపర్. బోండి మ్యాండీ ముద్దు పేరు, మ్యాండీ ముందు పేరు, బోండి అనేది అంటే మ్యాండీ అని ఒప్పుకుంటున్నాం. మ్యాండీ అంటే మన ఊళ్ళో కరిమేక లేదురా, మొన్ననే 4 విల్లలు పెట్టింది. అవునా? కరిమేక పేరు మాండే. పండ్లు దొమ్మితే మరి పడకవు సింగారం. అరే అమ్మా ముద్దుగుండవు. ఏమో రవయ్య, ఈ పిల్ల సోకు మీద ఉండదు. మన ఇంటి ఇంకా పెంటిగాని కొడుకుండాడు, ఆడు కూడా ఏం పని చేయడానికి ఇస్తాం అనుకుంటున్నా. ఈడికి పోతావా? సూపర్. సో కొమరత్త టీం ఇందుకి అండ్ పెంటి, నువ్వు టీం రవికి సపోర్ట్ చేయి. నిన్ను ఓడగొట్టాలంటే అది మధ్యలో పెంటి, వాళ్ళిద్దరు మధ్యలో వెళ్ళిపోయింది. చూద్దాం ఇప్పుడు తమ్ముడు గెలుస్తాడో అక్క గెలుస్తాడు. గోషులు ఉత్సవాడాలి వాడకావు.